హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ఛానల్. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్లో కొత్త రేషన్ కార్డుకి సంబంధించి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అది యాక్చువల్గా మే 31 దాన్ని ఎక్స్టెండ్ చేశారు జూన్ 7 వరకు. సో దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైతే కొత్త రేషన్ కార్డుకి ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు. వివిధ రకాల సంక్షేమ పథకాలు పొందాలి అంటే కొత్త రేషన్ కార్డు కంపల్సరీ. విభజించాలన్నా, డిలీట్ చేయాలన్నా, యాడ్ చేయాలన్నా, కరెక్షన్ చేయాలన్నా త్రూ గ్రామ వార్డు సచివాలయాల ద్వారానే సాధ్యం. మీ సేవకి ఆప్షన్ లేదు. సో త్రూ గ్రామ వార్డు సచివాలయాలు డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్ ఇవ్వడం జరిగింది. మనము ఈ వీడియోలో ఏం చెప్తామంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మన ఆఫీస్కి వస్తున్నారు. నేను గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్గా నేను విధులు నిర్వహిస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా మన సచివాలయానికి వస్తూ, మన సచివాలయం అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల్లో ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్స్ అవి ప్రజలకు సాధారణ ప్రజలకు ఆఫీస్కి వచ్చి, సార్ మేము కొత్త రేషన్ కార్డుకి అప్లై చేయాలనుకుంటున్నాము, మా భార్యని మమ్మల్ని కలిపి కొత్త రేషన్ కార్డుకి విభజించండి, కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి సార్ అంటున్నారు. అలాగే ఒక వితంతు వచ్చి, సార్ నా భర్త చనిపోయారు, మరి మా భర్తని నా రేషన్ కార్డు నుంచి డిలీట్ చేయాలంటే ఏం చేయాలి సార్, ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి. అదేవిధంగా సార్ మాకు పెళ్ళయింది, పిల్లలు కూడా పుట్టారు, మరి ఇప్పుడు మేము కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చా, మా పిల్లల్ని ఏ విధంగా యాడ్ చేయాలి, ఇలా యాడ్ చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, రకరకాలు. సో ఎక్స్పెషల్ వీడియోలో మీకు గ్రామ వార్డు సచివాలయంలో ఎటువంటి రేషన్ కార్డుకి సంబంధించిన సర్వీసెస్ ఉన్నాయి, అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో మీరు ఇప్పుడు మన వీడియోస్ని లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడతాయి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు డే టు డే అప్డేట్ సచివాలయాల ద్వారా మీకు వస్తున్న ప్రతి సర్వీసెస్, సంక్షేమ పథకాలు మీకు జెన్యూన్గా తెలియజేస్తాను. ఓకే, ఇప్పుడు మీకు డాక్యుమెంట్ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ అసలు సర్వీసెస్ ఏమున్నాయి? కొత్త రేషన్ కార్డుకి అండ్ న్యూ రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. 2 ఎడిషన్, న్యూ రేషన్ కార్డులోకి ఒక రేషన్ కార్డులో పిల్లల్ని లేకపోతే మనకు కావాల్సిన వాళ్ళందరినీ యాడ్ చేసుకోవచ్చు. 3 స్ప్లిట్టింగ్, మనం స్ప్లిట్ చేయాలి అంటే తొలగించాలనుకుంటున్నాం, స్ప్లిట్ చేయొచ్చు. చనిపోతే డిలీట్ చేయొచ్చు. అలాగే రేషన్ కార్డు మీకు అవసరం లేకపోతే సరెండర్ చేయొచ్చు. అలాగే 6 మనకి కరెక్షన్, రేషన్ కార్డ్ కరెక్షన్, మీరు అడ్రస్ మార్చుకోవచ్చు, పేర్లు తప్పుడు మార్చుకోవచ్చు. ఇంకా ఆధార్ కరెక్షన్, ఈసారి ఆధార్ కరెక్షన్, ఇంకా అడ్రస్ కరెక్షన్ వేరు, ఆధార్ కరెక్షన్ వేరు. ఆధార్లో ఏమైనా తప్పులు ఉంటే ఆధార్ కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. సో ఇలాగ 7 ఆప్షన్స్ ఉన్నాయి. సో దేనికి ఏ డాక్యుమెంట్స్ కావాలనేది తెలియజేస్తాను. ఫస్ట్ మనకి న్యూ రేషన్ కార్డుకి క్లియర్గా మీరు ఫస్ట్ అప్లికేషన్ ఫామ్. సో చాలామంది అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలని అడుగుతున్నారు. ఒకే వీడియోలో బాగా లెంత్ అయిపోతుంది. మీకు ఈరోజు ఈ డాక్యుమెంట్స్, నెక్స్ట్ డే ప్రతి అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, దాన్ని మీరు ఎలా తప్పు లేకుండా మీరు సెర్చ్ చేసుకోవాలి, భవిష్యత్తులో ఎలాంటి తప్పులు వచ్చే అవకాశం ఉంది, దాన్ని ఎలా వివరించాలనేది కూడా మేము తెలియజేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ రేషన్ కార్డుకి సంబంధించి న్యూ రేషన్ కార్డు అప్లికేషన్ ఫాము అది సచివాలయంలో ఇస్తారు. ఓకేనా? సో లేదు అనుకుంటే నేను మన యొక్క అఫీషియల్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో 7 డాక్యుమెంట్స్ అంటే 7 అప్లికేషన్ ఫామ్స్ నేను ఇప్పుడే ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత పోస్ట్ చేస్తాను. మా అఫీషియల్ వాట్సాప్కు మనకు ఛానల్ ఉంది. సో అది నేను డిస్క్రిప్షన్లోని అలాగే మన యొక్క కామెంట్స్లో కూడా నేను పిన్ చేసి పెడతాను. క్లియర్? సో దాంట్లోకి వెళ్తే మీకు డాక్యుమెంట్స్ మీరు ప్రింట్ తీసుకుని డైరెక్ట్గా ఫిల్ చేసేసి ఆఫీస్కి వెళ్ళొచ్చు, లేదా అడిగేలాగా ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, సెకండ్ వన్, ఆ రేషన్ కార్డుకి అప్లికేషన్ ఫామ్ పెడతారు. తర్వాత మీకు ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ ఉన్నారో ఫ్యామిలీ మొత్తం ఆధార్లు మొత్తం మీరు అప్లికేషన్ ఫామ్కి జడ్జ్ చేయాలి. న్యూ రేషన్ కార్డుకి సంబంధించి. సో ఇందులో చాలామంది న్యూ రేషన్ కార్డు మీన్స్ ఇక్కడ మ్యారేజ్ సంబంధించి వేరే, అంటే మ్యారేజ్ స్ప్లిట్ చేసినప్పుడు మనకి వేరే ఒక అవసరం ఉంటుంది. బట్ నేనేమంటానంటే న్యూ రేషన్ కార్డుకి ఆల్ ఆధార్లు కావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మ్యారేజ్ గ్రౌండ్స్లో కావాల్సిన డాక్యుమెంట్స్ సపరేట్ వస్తాయి. బట్ నార్మల్ స్ప్లిట్ ఉంటుంది కదా, న్యూ రేషన్ కార్డుకి నార్మల్ స్ప్లిట్, ఇంట్లో వాళ్ళ ఆధార్ల మొత్తం సరిపోతాయి, ఆధార్లు, అప్లికేషన్ ఫామ్. నెక్స్ట్ మనకి మెంబర్ ఎడిషన్, యాడ్ చేయాలనుకుంటున్నాం, యాడ్ చేయాలనుకుంటే అప్లికేషన్ ఫామ్ కావాలి. అలాగే ఎవరినైతే మనం యాడ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ ఆధార్ కావాలి. అలాగే మనం ఏ రేషన్ కార్డులకి యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ రేషన్ కార్డు కావాలి. అలాగే మనం పిల్లవాళ్ళని యాడ్ చేయాలనుకుంటే పిల్లవాడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి. ఇప్పుడు చూడండి, ఖచ్చితంగా ఇక్కడే మీకు డౌట్ వస్తుంది. ఇప్పుడు మా వైఫ్ని మా రేషన్ కార్డులో యాడ్ చేయాలి అంటే ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి. ఎస్ సార్ నో? మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి, మ్యారేజ్ ఫోటో, మ్యారేజ్ సర్టిఫికేట్ బోత్. తర్వాత ఎవరైతే పెళ్లి కూతురు ఉన్నారో పెళ్లి కూతురు ఆధార్ కూడా కావాలి. ఇక్కడ ఎవరిని యాడ్ చేయాలనుకుంటున్నాం? యాడింగ్ ఇక్కడ 2 అవకాశాలు ఉంటాయి యాడింగ్లో. ఒకటి పిల్లల్ని యాడ్ చేయడం రేషన్ కార్డులోకి, లేదంటే మన యొక్క వధువు, అవునా,
భార్య వాళ్ళ అమ్మ నాన్న రేషన్ కార్డులో ఉంటారు, వాళ్ళ అమ్మ యొక్క రేషన్ కార్డులో ఉంటారు. ఆ భార్యని తీసుకొచ్చి ముందు మన యొక్క రేషన్ కార్డులో యాడ్ చేసి తర్వాత రేషన్ కార్డు స్ప్లిట్ చేయాలి, అప్పుడు న్యూ రేషన్ కార్డు వస్తుంది. ఇది అందుకే అంటున్నాను. క్లియర్? ఇప్పుడు ఒక మెంబర్ని యాడ్ చేయాలంటే, ఇప్పుడు భార్యతో కొత్త రేషన్ కార్డు కావాలంటే ముందు భార్యని మన యొక్క రేషన్ కార్డులో యాడ్ చేయాలి, యాడ్ చేసి స్ప్లిట్ చేయాలి. యాడింగ్ ప్లస్ స్ప్లిట్టింగ్. ఓకేనా? సో గుర్తు చేసుకోండి. ఓకే, అలాగే మేము ఏం చెప్పాను, ఒకవేళ మెంబర్ ఎడిషన్లో అయితే, ఒకవేళ పిల్లవాడైతే పిల్లవాడు ఒక ఆధార్ అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటారు, ఆధార్లు అప్లికేషన్ ఫాము అవన్నీ కామన్. ఇప్పుడు అలా కాకుండా పిల్లవాడిని కాదు, భార్యని మన రేషన్ కార్డుకి యాడ్ చేయాలి అంటే చెప్పాను కదా, అప్లికేషన్ ఫాము, ఎవరైతే యాడ్ చేయాలనుకుంటున్నా వాళ్ళ ఆధారు అంటే వధువు ఆధారు, అలాగే వధువు యొక్క ఓల్డ్ రేషన్ కార్డు ప్లస్ భర్త యొక్క న్యూ రేషన్ కార్డు, 2 రేషన్ కార్డులు పెట్టాలి. అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్, మ్యారేజ్ ఫోటో పెట్టాలి. నెక్స్ట్ స్ప్లిట్. సో స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ అప్లికేషన్ సపరేట్ ఉంటుంది. ఎవరైతే మనం స్ప్లిట్ చేయాలనుకుంటున్నామో ఆధార్ కార్డ్స్ కావాలి, రేషన్ కార్డు కావాలి, మ్యారేజ్ సర్టిఫికేట్. స్ప్లిట్ మీన్స్ ఖచ్చితంగా స్ప్లిట్ అనేది మ్యారేజ్ గ్రౌండ్స్లో మాత్రం అవకాశం ఉంది. అదర్వైజ్ నెక్స్ట్ డిలీషన్, డెత్ సర్టిఫికేట్ పెట్టి డిలీట్ చేయాలి, అది డిలీషన్లో ఉంటుంది. సో మ్యారేజ్ స్ప్లిట్ కాబట్టి మాకు కేవలం మనకి మ్యారేజ్ స్ప్లిట్ మాత్రమే ఇచ్చారు. సార్ మ్యారేజ్ స్ప్లిట్ అంటున్నారు, ఒకవేళ ఇప్పుడు భర్త భార్యలు విడిపోయారు, ఇప్పుడు స్ప్లిట్ లేదా సార్ అంటే ఉంది, బట్ అప్పుడు 50 years అబోవ్ ఉండాలి. అలాగే విడాకుల సర్టిఫికేట్ ఉండాలి, భర్త విడిపోయారు కాబట్టి. క్లియర్? నెక్స్ట్ స్ప్లిట్లో అప్లికేషన్ ఫాము, ఆధార్ కార్డ్స్, రేషన్ కార్డు, మ్యారేజ్ స్ప్లిట్. మేము బేసిక్గా మనం మ్యారేజ్ స్ప్లిట్ అంటున్నాం. ఒకవేళ మ్యారేజ్ స్ప్లిట్ కాదు, ఇది డైవర్స్ స్ప్లిట్, విడాకులు స్ప్లిట్ అనుకుంటే అక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ ప్లేస్లో ఏం పెడతారు, మనకి విడాకుల సర్టిఫికేట్ పెడతాం. ఒకవేళ అది డైవర్స్ స్ప్లిట్ అయితే, మ్యారేజ్ స్ప్లిట్ అయితే ఇది. సార్ మళ్ళీ అంటున్నారు, మళ్ళీ మాకు ఇక్కడ మ్యారేజ్ స్ప్లిట్ కూడా కాదు, మనది సింగిల్ మెంబర్ స్ప్లిట్ అంటే అప్పుడు మనకి 50 years అబోవ్ ఉండాలి. 50 years అబోవ్ ఉంటే నీకు సింగిల్ మెంబర్ స్ప్లిట్ కూడా ఇస్తారు. తర్వాత అడ్రస్ చేంజ్ నెక్స్ట్ ఆప్షన్, మనకి 4వ ఆప్షన్ అడ్రస్ చేంజ్. అందులో మనకి అప్లికేషన్ ఫామ్ కామన్, అడ్రస్ ప్రూఫ్ సంబంధించి మనకి అడ్రస్ ప్రూఫ్ పెట్టుకుంటాము, అలాగే రేషన్ కార్డ్, అలాగే ఆధార్ కార్డ్స్ అడ్రస్కి అయితే. ఓకే, నెక్స్ట్ సరెండర్ చేయాలంటే అప్లికేషన్ ఫామ్ పెడతారు, అందరూ ఆధార్లు పెడతారు, రేషన్ కార్డు పెడతారు, సరెండర్ చేస్తారు. సరెండర్ ఎవరు చేస్తారంటే గవర్నమెంట్ ఎంప్లాయీ చేయాలి. నెక్స్ట్ ఆధార్ కరెక్షన్కి అయితే అప్లికేషన్ ఫాము, ఆధార్ కార్డు, రేషన్ కార్డు. రేషన్ కార్డు కరెక్షన్ పెట్టారు, రేషన్ కార్డు కరెక్షన్లో అకార్డింగ్ టు రేషన్ కార్డు కరెక్షన్ ఎలా జరుగుతుంది, అకార్డింగ్ టు ఆధార్లో ఉన్న అడ్రస్, ఆధార్లో ఒకవేళ మీకు రేషన్ కార్డులో డోర్ నెంబర్ తప్పు ఉంటే ఆధార్ కార్డులో ఉన్న డోర్ నెంబర్ ప్రకారం, మీ రేషన్ కార్డులో మీరు తప్పు ఉంటే అకార్డింగ్ టు ఆధార్ ప్రకారం. ఓకే, క్లియర్? ఇలాగా ఆధార్ ప్రకారం మీరు రేషన్ కార్డు కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే మెంబర్ డిలీషన్ చెప్పాను కదా, అప్లికేషన్ ఫాము, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, డెత్ సర్టిఫికేట్, ఇలాగా డిలీషన్. తర్వాత మీకు ఆధారే తప్పు ఉంది, మీ ఆధారే రేషన్ కార్డులో తప్పుగా అంటే ఈకేవైసీకి ఇబ్బందిగా ఉంది, అప్పుడు మీరు ఆధార్ను సీడింగ్ అని చెప్పేసి ఉంటుంది, ఆధార్ షీట్ చేసుకోవచ్చు. ఇలా 7 ఆప్షన్స్ ఉన్నాయి. సో మీకు చెప్తున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే రకరకాల ఆప్షన్స్ చెప్పినప్పుడు మీకు ఏది కావాలో దానికి పర్టికులర్గా ఆ యొక్క ఎడిషన్ అవ్వచ్చు, డిలీషన్ అవ్వచ్చు, లేదు కేవలం న్యూ రేషన్ కార్డే కావచ్చు, ఇలా కావాలి. కాబట్టి నేను ప్రతి వీడియో చేస్తాను, మీకు చెప్పాను కాబట్టి నేను రేపటి నుంచి ఈ 7 టాపిక్స్ మీద రేపు న్యూ రేషన్ కార్డు మీద చేస్తాను. తర్వాత స్ప్లిట్టింగ్, తర్వాత ఎడిషన్, తర్వాత డిలీషన్, తర్వాత కరెక్షన్, ఇలా ప్రతి 7 టాపిక్స్ మీద నేను మీకు వీడియో చేస్తాను. క్లియర్గా అర్థం చేసుకోండి. మీరు ఒక్కసారి ఒక అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత డిస్టిలేషన్ వారు లాగిన్ తర్వాత అక్కడ డిస్టిలేషన్ వారు డేటా ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత అది విఆర్ఓ గారు లాగిన్కి వెళ్తుంది. విఆర్ఓ గారు లాగిన్లో అంటే మీరు విఆర్ఓ లాగిన్కి వెళ్ళకముందు మీరు ఈకేవైసీ వేయాలి. ముందుగా ఆ ఈకేవైసీకి 3 days అవకాశం ఇస్తారు. మీరు ఏ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసినా మీకు ఖచ్చితంగా ఈకేవైసీ వేయాలి. ఈకేవైసీ వేసి అంటే బయోమెట్రిక్ వేయాలి. దానికి ఎన్ని డేస్ అంటే అవకాశం అంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత డిస్టిలేషన్ వారు లాగిన్లో 3 days. ఆ 3 daysలో మీరు ఈకేవైసీ వేయాలి. ఈకేవైసీ వేసిన తర్వాత అది విఆర్ఓ లాగిన్లోకి వెళ్తుంది. విఆర్ఓ గారు లాగిన్లోకి వెళ్ళిన తర్వాత 7 days అక్కడ 7 రోజుల్లోపు ఆవిడ క్లియర్ చేయాలి. వాటిని అంటే అవి వెరిఫై చేసి సబ్మిట్ చేయాలి. ఆవిడ సబ్మిట్ చేసిన తర్వాత మనం ఎంఆర్ఓ లాగిన్లోకి ఫార్వర్డ్ అవుతుంది. ఎంఆర్ఓ గారికి 11 days SLA ఉంటుంది. అంటే 11 days లోపు ఆయన అప్లికేషన్ వెరిఫై చేసి సబ్మిట్ చేయాలి.
అలాగే ఎంఆర్ఓ గారు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఓవరాల్గా ఇదంతా తెలుసుకోవాలంటే మీకు టీ నెంబర్తో ఒక నెంబర్ వస్తుంది. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు రిసిప్ట్ ఇస్తారు కదా డిస్క్లెస్ట్ వర్ లాగిన్లో సబ్మిట్ చేసింది ఆ టీ నెంబర్తో ఎవరి దగ్గర అది పెండింగ్లో ఉందని చెప్పి మీరే చెక్ చేసుకోవచ్చు. స్టేటస్ కూడా ఈ కేసు స్టేటస్ కావచ్చు, విఆర్ లాగిన్లో అప్రూవ్ అయిందా లేదా చూసుకోవచ్చు, ఎంఆర్ గారు లాగిన్లో కూడా అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా కూడా చూసుకోవచ్చు. ఎలా అంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన టీ నెంబర్ వస్తుంది, ఆ నెంబర్తో మీరు చూసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ప్రాసెస్ యాక్చువల్గా. సో ఎక్స్పెషల్లీ ప్రతి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి? ఒక రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు అప్లై చేస్తున్నాం. మనం కొత్త రేషన్ కార్డు అప్లై చేయాలంటే ముందుగా భార్య దాంట్లో నుంచి యాడ్ చేయాలి. భార్య యొక్క రేషన్ కార్డులో నుంచి భర్త యొక్క రేషన్ కార్డు యాడ్ చేయాలి. యాడింగ్కి సపరేట్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. తర్వాత భార్యని మనకి మన యొక్క భర్త రేషన్ కార్డు యాడ్ చేస్తాం కదా, భర్తని భార్యని సపరేట్ చేసి స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేసి న్యూ రేషన్ కార్డుకి అప్లై చేయాలి. అంటే ఇక్కడ మీకు ఇక్కడ యాడింగ్ ప్లస్ స్ప్లిట్టింగ్ న్యూ రేషన్ కార్డు. సో ఇవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్స్ ఒక న్యూ రేషన్ కార్డుకి స్టెప్ బై స్టెప్ ఉంటాయి. సో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? కొంతమందికి ఓన్లీ స్ప్లిట్టింగ్ అవసరం, కానీ న్యూ రేషన్ కార్డు భార్య భర్తలకి కొత్తగా మ్యారేజ్ కొత్త రేషన్ కార్డు కావాలంటే భార్యని భర్త రేషన్ కార్డులో యాడ్ చేయాలి, తర్వాత రేషన్ కార్డు స్ప్లిట్ చేయాలి. అంటే 2 అప్లికేషన్ ఫామ్స్ అక్కడ సబ్మిట్ చేయాలి, ఒకటి తర్వాత ఒకటి. సో దాన్ని త్వరగా మీకు అర్థమయ్యేలా రేపటి నుంచి ఒక్కొక్కటి వస్తుంది. అందుకే న్యూ రేషన్ కార్డు చెప్తాను, తర్వాత 7 టాపిక్స్ చెప్తాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చదువుతాను, రిప్లై ఇవ్వకపోయినా దాని మీద ఆ టాపిక్స్ అన్నిటి మీద ఆ డౌట్స్ అన్నిటి మీద మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఓకే, అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జాయ్.